హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా అక్క పిల్లలు వాళ్ళు హాలిడేస్ కని వచ్చారనమాట. సో పిల్లలంటే మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, పాపం వాళ్ళు ఆడుకోవాలి, అవన్నీ ఆలోచించుకుంటాం కదా. సో మాకు దగ్గరలో అయితే చిన్న పార్క్ ఒకటి ఉంది. ఆల్రెడీ ఈ పార్క్ వీడియో నేను మొత్తం మీకు వ్యూ అంతా ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయని లాస్ట్ టైం ఒకసారి పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో కూడా చూడొచ్చు. ఇప్పుడైతే మా అక్క పిల్లలు మేమందరం అయితే ఒక సండే రోజు ఇట్లా ప్లాన్ వేసుకొని ఇక్కడ పార్క్ అయితే వచ్చాము. అంటే పిల్లలు ఉంటే ఎట్లయినా స్నాక్స్ ఇట్లా వాటర్ అవన్నీ పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే కాసేపు ఆడుకొని వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ అలా తింటారు కాబట్టి. ఇది వచ్చేసి పోరుమామిల నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రంగసముద్రం అని, రంగసముద్రం లోపలికి వెళ్ళాలన్నమాట. కొంచెం దగ్గరే, 5 కిలోమీటర్లు అంటే చాలా దగ్గరే కదా. అక్కడికైతే వెళ్ళాము. పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు ఆడుకోవడం. ఇక్కడ రాగానే మనకి ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అసలు లోపల వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఒక్కసారి. చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట. కొండల మధ్యలో ఇట్లా పార్క్ అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఫుల్ చెట్లు ఉంటాయి ఇక్కడ అంతా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఉయ్యాల ఇట్లా పిల్లలు ఆడుకునేదానికి కొంచెం తక్కువే ఉన్నా పార్క్ మాత్రం కొంచెం బాగా ప్లెజెంట్గా ఉంటుంది. ఎవరైనా పిల్లలు కొంచెం చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం, ఎవరైనా పెద్దవాళ్ళైనా ఏదైనా కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. చూసారు కదా, ఫుల్ చెట్లు ఉంటాయి మొత్తం రౌండ్గా. అంతా కొండలు ఉంటాయి రౌండ్గా. ఇక్కడ వెహికల్స్ కూడా అంత ఎక్కువగా రావన్నమాట. ఇది కొంచెం ఊరు లోపలికి వెళ్తే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి, బాగానే ఉంటుంది ప్లేస్ వచ్చేసి ప్లెజెంట్గా. చూసారు కదా, మా అమ్మ కూడా చిన్నపిల్ల అయిపోయింది ఇంకా పిల్లలతో కలిసి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే మా అమ్మ ఏం ఎక్కలేదు, మేమిద్దరం ఏదో ఒక్కటి ఎక్కామంటే ఇంకా పిల్లలు వచ్చారు కాబట్టి మా అమ్మ కూడా మేము అందరం చిన్నపిల్లలు అయిపోయి మేము అందరం ఆడుకున్నాము. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా సరే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా బయటకు వెళ్ళడం, వాళ్ళని కొంచెం మైండ్ ఫ్రెష్ చేయాలంటే ఈ సినిమాలకి వీటికన్నా మనకి ముఖ్యంగా ఇట్లా ప్లెజెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకనే మేము కావాలని ఇక్కడికి తీసుకొచ్చాం. చూసారు కదా, మా అమ్మ మా అక్క తర్వాత నేను కూడా ఉయ్యాలు ఊగడం ఇంక ఇవన్నీ ఆడుకోవడం చాలా ఎంజాయ్ చేశాము. మా వారైతే కోతి పనులన్నీ మీకు లాస్ట్ టైం చూపించున్నాను, చూడండి వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు దాంట్లో. ఇక్కడ కూడా చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా వాళ్ళతో పాటు పిల్లల్లాగా అయిపోయి ఇదిగోండి నేను మా అమ్మ ఉయ్యాలు ఊగుతున్నాం. ఇందాక మా అక్క వాళ్ళు ఊగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మేమిద్దరం చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇట్లా ఆడుకోవడం చిన్నపిల్లల్లాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏదో బాగా జ్ఞాపకాలు అనమాట. చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావడం చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. సో అంటే పెద్ద కూతురుతో ఊగాను కదా, ఇప్పుడు నీతో కూడా అని చెప్పి మా అమ్మ నాతో కూడా ఊగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత ఊగుతుంటే కొంచెం భయం అనిపించింది. అంటే ఎట్లయినా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. మా అమ్మ నేను భయపడుతున్నాను నన్ను పట్టుకుంటుంది, నేను భయపడలేదులేమ్మా నన్ను వదులు అని చెప్తూ ఉన్నా అక్కడ. సో ఇట్లయితే ఇక్కడ ఉయ్యాలు ఊగడం, పక్కన ఇంకేమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఆడుకున్నాం ఏంటి అనేసి. చూసారు కదా పిల్లలు అక్కడ జారుడు బండికి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏమున్నాయో చూపిస్తాను. చిన్న జారుడు బల్ల పక్కనే కొంచెం పెద్దది కూడా ఉంది. మేము అక్కడికి వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి ఉయ్యాల పక్కన ఇవే ఉండేది. ఇక్కడైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆడుకున్నారనమాట. ఎప్పుడైనా పిల్లలు సరదాగా పోరుమామిళ్ళ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇక్కడ చాలామందికి కూడా ఈ పార్క్ ఉంది అనేది చాలామందికి తెలీదు. సో వాళ్ళకు కూడా ఈ వీడియో చేరాలంటే ప్లీజ్ మీరు లైక్ చేయండి, మీ లైక్ ద్వారా ఇంకా కొంతమందికి తెలుస్తుంది. అలానే పోరుమామిళ్ళ వాళ్ళైతే రంగసముద్రం అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే పిల్లలతో ఈ చిన్న పార్క్ అయినే కాదు బాగుంటుంది, మీరు అక్కడికి కూడా కాస్త వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ చాలా రష్ ఉంటుంది, చాలామంది పిల్లలు వస్తుంటారు ఆడుకోవడం. అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ అంత మంచి ప్లేసెస్ ఉండవు కాబట్టి దగ్గరలో ఇది ఒక్కటి కొంచెం పిల్లలకి బాగుంటుందని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఇట్లా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూడండి ఇవే ఇక్కడ ఇంకా మా ఆయన స్టార్ట్ చేశాడు ఇవి వాడాలని చెప్పి, ఇంకా పిల్లల్ని పంపించాం పిల్లలు ఆడతారని చెప్పి. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే.
ఇది ఇది ఒక ఉయ్యాల టైప్లో ఉంది, కిందకి పైకి వెళ్తూ ఉందన్నమాట. పిల్లలు కూర్చుంటే అది అసలు కదలడం లేదు. ఆ చిన్నది చూడండి ఎలా కదిలిస్తూ ఉందో అవన్నీ అట్లా రావాలని. తర్వాత నన్ను కూడా ఎక్కిచ్చేశారు. నేను వద్దు వద్దు అన్న ఏదో నన్ను పిల్లలు మేమందరం ఎక్కాం. కొంచెం అప్పుడు కూడా ఇట్లనే భయపడ్డా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలానే భయం వేసింది. ముందుకి వెనక్కి అలా అంటుండే కొద్దీ కొంచెం భయం అనిపించింది అనమాట. అయినా కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తూ అక్కడ ఆడుకుంటూ ఉన్నాం. చూసారా మా అమ్మ వాళ్ళని కూడా తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కిస్తాం. మా అమ్మ మా అక్క అందరు ఎక్కుతారు. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు కూడా చాలా బాగా నవ్వుకుంటారు మేము చేసే పనులు చూసి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అప్పుడప్పుడు ఇట్లా పార్కో ఏదైనా వండర్లా ఇట్లా ఉంటే మీకు దగ్గరలో ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉండండి. పిల్లలకి చాలా ఎంజాయ్గా ఉంటుంది, చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, నేను ఇంకా కాసేపు ఆగి దిగేద్దామని చెప్పి దిగేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలు కూడా వెళ్ళి మేము ఆడుకుంటామని పక్కకు వచ్చేసారు. ఇదో మా అక్క మా అమ్మని ఎక్కిచ్చేసాం మేము. పిల్లలు చూడండి ఎట్లా ఆడిస్తూ ఉన్నారు. మా అక్క కూడా చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేసింది మాతో ఇక్కడికి రావడం. మా అమ్మ కూడా చాలా రోజుల తర్వాత ఇంత ఫుల్గా నవ్వుకోవడం అనమాట. నాకేం భయం లేదు అని చెప్పి చూపిస్తూ ఉంది మా అమ్మ. మా అక్క కొంచెం భయపడుతూ ఉంది. మా అమ్మ హాయ్ చెప్తూ ఉంది. చూసారు కదా మా అమ్మ స్టైల్ ఎలాగో. ఇట్లా కోతి పనుల్లో మా అమ్మ కూడా బాగుంటుంది. నేను భయపడుతున్నా, మా అమ్మ ఏం భయపడట్లేదు. చాలా ఎంజాయ్ చేసాము, అందరం ఎక్కాము. పిల్లలు ఊతూ ఉన్నారు పాపం. ఇలా అందరం చిన్నపిల్లలు అయిపోయాము ఆ రోజైతే. చాలా అంటే చాలా సరదాగా సరిపోయి ఆ రోజైతే భలే గడిపాం మేమందరం. ఇలా మా అమ్మ నేను మా అక్క కలిసి చాలా రోజులు అయిపోయింది. ఇలా అందరం కలిసి బయటికి వెళ్ళడం, ఇలా ఎంజాయ్ చేయడం ఇదే చాలా రోజులు కాదు సంవత్సరాలు అని చెప్పచ్చు. అంతే కదా, పెళ్ళిళ్ళు అయిపోతే ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు కలవమో కూడా మనకి తెలియదు కదా. అట్లనే వీళ్ళకి హాలిడేస్ రావడం, ఈసారి ఇక్కడికి రావడానికి వాళ్ళకి కుదరడం చాలా బాగా అనిపించింది. ఇట్లా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు, బట్ అప్పుడు కొంచెం కుదరలేదు ఎక్కడికి వెళ్ళడానికి. ఈసారి అయితే చాలా బాగా కుదిరింది, బయటకైతే వచ్చేసాం. ఇదిగోండి మా పిల్లలు ఇంకా ఆగట్లేదు. చాలా రోజుల తర్వాత పార్క్ వచ్చారంట, ఇంకా ఆడడం ఆపడమే లేదు, ఆడుకుంటూనే ఉన్నారు. సరే మీరు ఆడుకోండి అని చెప్పేసి మేము వాళ్ళని వదిలేసి చూస్తూ ఉన్నాం. చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. నేనైతే మీకు వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి కూడా చూడండి. చూసారు కదా చుట్టూ చెట్లంతా ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే, మీరు ఈవెన్ మీకు ఇక్కడ పిక్నిక్ లాగా వచ్చేసి ఇక్కడ భోజనాలు చేయడం అలా కూడా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం కూర్చోవడానికి అరుగులు చూసారు కదా, అక్కడ బెంచీల్లాగా అక్కడ కట్టేసి సిమెంట్తో చాలా బాగుంటుంది. ఎక్కడైనా కూర్చోవడానికి పెద్ద అరుగు ఒకటి ఉంది, అక్కడైనా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పార్క్ ఏంటంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది మీకు. అంటే మార్నింగ్ అంటే మేము 11కి అట్లా వచ్చాము, అది ఫుల్ ఎండగా ఉంది. ఈ ఎండ కన్నా మీరు ఈవినింగ్ టైం రావడం 5కి అట్లా రావడం చాలా బాగుంటుంది. చూసారా మా పిల్లలు ఎలాంటి ఫోజులు ఇస్తున్నారు ఫొటోస్ తీయమని చెప్పి. ఇంక ఈ గేమ్ అయిపోయింది, ఇంకో గేమ్కి వెళ్దామని చెప్పేసి ఇగోండి ఇక్కడికి వచ్చారు. ఇది ఇంకొంచెం సేపు ఆడి పాపం అలసిపోయి పక్కకైతే వచ్చేస్తారు. కానీ ఇది చూడండి చాలా ఎంజాయ్ చేశారు. ఇది కొంచెం మా పాప అయితే భయపడింది పెద్దది. మా ఆయన ఏదో వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, ఏదో నవ్వులు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మా ఆయన కూడా ఫుల్ హ్యాపీ, అంటే పిల్లలతో అందరితో ఇలా బయటికి రావడం సరదాగా ఉందని ఇలా చూపిస్తున్నాడు. చూసారు కదా ఇంక ఇక్కడ ఇది ఇంకొక గేమ్. ఆల్రెడీ ఇవి కొంచెం ఊగుతూ ఉన్నాయన్నమాట, ఎక్కడ పడిపోతారో అని భయం వేసింది. అయినా సరే ఎక్కువ ఏం కాదని చెప్పి ఎక్కిచ్చాము మేము పిల్లల్ని. ఇదో దీనికి అసలు చాలా భయం, ఈ పెద్దదానికి ఎటు తిరగాలన్నా కళ్ళు తిరుగుతున్నాయి, అది ఇదని ఆపేస్తూ ఉంది. ఇక్కడ కొంచెం జారి కూడా పడతారు కొంచెం, అవి కొంచెం ఊగడం వల్ల కొంచెం ఎక్కువ ఫోర్స్ తిప్పితే కొంచెం జారి పడుతున్నట్టు అనిపిస్తుంది. చూసారుగా ఎలా ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ గేమ్లే, ఇక్కడ ఇవిగోండి ఈ డక్స్ లాగా ఇవి
ఆ గుర్రాలు, ఆ ఉయ్యాల, ఆ జారుడు బండలు, పైకి ఎక్కి దూకేటివి ఏవో 2, 3 ఉన్నాయన్నమాట. ఇంతకుమించి ఇక్కడ ఏమి ఎక్కువ ఉండవు. కానీ ఇక్కడ ప్లెజెంట్ వాతావరణం ఉంటుందనే ఇక్కడికి చాలామంది ప్రిఫర్ చేస్తారు రావడానికి. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి మా చిన్నది కూర్చొని ధైర్యంగా కూర్చుంది. నేను తిప్పుతా అని చెప్పి కొంచెం ఎక్కువ ఫోర్స్‌తో తిప్పుతూ ఉన్నా. బాగా ఎక్కువ తిరగాలని చెప్పి. అయినా కూర్చొనే ఉంది అలానే. అదిగోండి ఆమె వద్దు నేను ఎక్కనని చెప్పి ఆమె వచ్చి ఆ డక్క అయితే ఎక్కేసింది బాబాయ్ దగ్గర. ఇలా అయితే ఎంజాయ్ చేసేసాం పార్క్లో. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ తినేసి ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. ఒక 1 అవర్ అలా స్పెండ్ చేస్తే చాలు పిల్లలతో. వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మా అక్క పిల్లలకి కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అవును పిన్నమ్మ, చాలా హ్యాపీ అనిపించింది. అవును పిన్నమ్మ, బాగా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, మా పిల్లలు కూడా చెప్తున్నారు అంత హ్యాపీ అనిపించింది వాళ్ళకి. ఇలానే మీ పిల్లల్ని కూడా కొంచెం బయట తిప్పండి, కొంచెం ప్లెజెంట్ వాతావరణాలకు తిప్పండి, టెంపుల్స్కి అలా తిప్పుతూ ఉంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది. చాలామంది పాపం ఇంట్లోనే ఆడుకోమని, ఇంట్లోనే చదువుకోమని చెప్తూ ఉంటారు. మరి అలా కట్టేసినట్టు కాకుండా కొంచెం బయట అలా తిప్పుతూ ఉండాలి. వాళ్ళ మైండ్కి కూడా తెలియాలి కదా. అందుకే ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు కూడా అడిగారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.